హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, కానీ కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఛానల్ వల్ల ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పార్ట్ 2 అంటే ఇప్పుడు నేను సాల్వాకు పోయిన తర్వాత 15 రోజులే పనిచేసిన. 15 రోజులు పనిచేసి అంటే మేడం వచ్చి అడ్రస్ చెప్తుంది. మున్నవర్ పో, సాల్మియా, సుగ్ అహ్మర్ పో, సుహమ్రా పో. మనకు కొత్తగా కదా, 1.5 సంవత్సరం కదా, ఏం తెలుసు మనకు అవన్నీ. నాకు అడ్రస్ చెప్తే పోతామా, నాకు తెలియదు చెప్పంటే కోపడతాను. అది కోపడతా ఆయన, నీకేం తెలియదా అది ఇది అంటే ఇంకా నేమ్ తెలియదు నాకు, నువ్వు అడ్రస్ చెప్తే పోతా, నేను 1 సంవత్సరమే కదా కువైట్లో అని చెప్పిన. తర్వాత ఇంకా ముసలితో చెప్పి నాకు వద్దు డ్రైవరు, పాత డ్రైవర్ కావాలా, ఇతనికి ఏమీ తెలియదు కదా. ఆ మేడం కూడా ఎడగైనా పోవాలంటే అడ్రస్ చెప్తుంది, పోవాలంతే. ఆమె కూడా తెలియదు అడ్రస్లో. అందుకే మళ్ళీ పాత డ్రైవరే కావాలని పాత డ్రైవర్కి ఇంకొక 20 దినాలు ఎక్కువ ఇచ్చి జీతం పిలిపించుకున్నారు. నాకు ఇంకా నీకు 1 నెల టైం ఇస్తా, నువ్వు ఇష్టం వచ్చిన చాట చూసుకో పని. మంచోడు పాపము, సాల్వాలు కోటతను కూడా సేటు కూడా చూసుకుంటే పైన చూసుకొని ఆ నుంచి పాత అతను వచ్చినాడు. నేను మళ్ళీ వెళ్ళిపోయినా వేరే సాటి గర్భమిశ్ర పని ఉన్నది. అడిగిపోయినా. అడిగిపోతే ఒక ఫ్రెండ్ చెప్పింటే పోయి ఒక్కరోజు 2 రోజులేమో, 1 రోజు 2 రోజులు ఉన్నాడు అంతా. ఆడేం చేసిన పొద్దున్నే స్కూల్లో గిడిచిన వాళ్ళ పిల్లలకు అంతా చూసుకోవాలా, బయట గిట్ట హౌసుల బండ్లు అన్నీ కడుక్కొని మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి స్కూల్ నుంచి పిల్లలకు సూలు తొడుకొని వచ్చాము 1:30కు. మధ్య అన్నం తినేసి 3 నుంచి ఇంకా ఒఫ్రాకు పోదా. ఖర్జూర చెట్లు ఉన్నాయి అతనికి. ఒఫ్రాకు పోతే ఖర్జూర మళ్ళీ రాత్రి 9కి 8:30కు 9 గంటలకు ఆడ బయలుదేరుతారు. 10 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చాం. 10 గంటలకు ఇంకా తిని పండుకుంటే మళ్ళీ పొద్దున్నే ఇట్లా డ్యూటీలు చేస్తాండి. అలా ఈడ దెంగలేంలే అని ఆ నుంచి మళ్ళీ అందలూసుకు వచ్చిన. నేను ఉండిందే ఫస్ట్ అందలూసులో. మళ్ళీ అందలూసుకు వచ్చి ఇక్కడ ఈ ఇంట్లోకి, ఇప్పుడు ఉండే ఇంట్లోనికి దగ్గర 15 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 16 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈ ఇంట్లో 15 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈ ఇంట్లోనే పని చేసుకుంటూ ఆడ ఒక ఇషారా 1లో ఖయాత్ ముస్తఫా అని ఉండదు అందలూసులో. ఆ ముస్తఫా తరఫున ఈ ఇంట్లోకి వచ్చేసిన. ఈ ఇంట్లోకి వచ్చి దగ్గర 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు అయింది ఈ ఇంట్లోనే చేస్తున్నా. ఏంటి దీని గురించి ఇంకొక వీడియోలో నేను 15 ఏళ్ళలో ఈ ఇంట్లో ఏం ప్రాబ్లం చేసిన తర్వాత, ఎప్పుడు ఇంటికి పోయినా, నేను ఎన్నేళ్ళకి ఇంటికి పోయినా ఈ ఇంట్లో ఆ నుంచి వచ్చిన తర్వాత అని ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. బాయ్.